ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము పశ్చాత్తాపం తరువాత పునరుద్ధరణ సాధ్యం. రెస్టోరేషన్ ఈజ్ పాసిబుల్ ఆఫ్టర్ రెపెంటెన్స్. నిజంగా మంచి సబ్జెక్టును దేవుడు ఈరోజు మనకిచ్చాడు. ఈ యొక్క యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరము, దాని ద్వారములు, కిటికీలు అగ్నిచేత కాల్చబడి అది సమూల నాశనమై ఉండగా, పూర్వీకులు ఆరాధిస్తున్నటువంటి దేవుని మందిరము సమూల నాశనమైపోయిందని నెహెమ్యా ఎప్పుడైతే విన్న తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పొందుపరిచాడు. ఆయన ఏమంటాడంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షమున నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎప్పుడైతే ఈ యొక్క కఠినమైనటువంటి సమస్య తాను విన్నాడో, ఆయన ఏడ్చి ఉపవాసముండి కొన్ని దినములు ప్రార్థనలో గడిపి దైవ సహాయం కొరకు ఎదురుచూశాడు. ఆ ప్రార్థనలో కంటిన్యూషన్గా చేస్తూ ఈ 6వ వచనములు అంటాడు, ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అని తన ప్రార్థనలో ఈ మాటను పొందుపరుస్తూ, తాను పాపం చేయలేదు, తన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలులు వారి సంతతి చేసినటువంటి దోషమును వారి పక్షమున దేవుని సన్నిధిలో ప్రార్థనలో నెహెమ్యా ఒప్పుకొనుచూ ఉన్నాడు. ఎంత మంచి మాదిరికరంగా ఉన్నాడో నెహెమ్యా అర్థం చేసుకోవాలి. ఎందుకు? తన ముందు ఒక కఠినమైనటువంటి భారమైనటువంటి పని ఉంది. ఆ పని అది నిర్వర్తించాలన్నా లేక విజయవంతంగా దాన్ని జరిగించాలంటే అక్కడ ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యము. అందుకే మన అంశంలో రెస్టోరేషన్ ఈజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద రెపెంటెన్స్ అన్నాము. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు ఇది సాధ్యపడుతుంది అంటే మనము పశ్చాత్తాపడినప్పుడు. అంటే మనం ఏదైనా మన జీవితంలో ఒకటి విజయవంతంగా సాధించాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి లోపాన్ని దాచిపెట్టుకొనకుండా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే మన ముందుండేటటువంటి సవాలును మనం ఎదుర్కొని మనము విజయపు బాటలో ముందుకు సాగగలుగుతాం. అందుకే విశ్వాసి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మొట్టమొదట దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. బలహీనతలేమిటో, లోపములేమిటో వాటన్నింటినీ మొదట విశ్వాసి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు చేసేటటువంటి కార్యము వర్ణనాతీతం. ఒప్పుకుంటే దీవించబడతాము. ఒప్పుకుంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు. ఒప్పుకొనకపోతే దాని వలన మనకు నష్టమే గాని విజయమంటూ ఉండదు. ఒప్పుకున్న తరువాత దేవుడు చేసే కార్యములు గొప్పవనుకున్నాం కదా. సామెతలు 28:13 అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇప్పుడు నెహెమ్యా పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీయులు వారి కుమారుల దోషములను దేవుని సన్నిధిలో వారి పక్షముగా నెహెమ్యా ఒప్పుకున్నాడు కాబట్టి కనికరించబడ్డాడు. కనికరించబడ్డాడు కాబట్టే ఆ ముందున్నటువంటి ఆ ప్రహరీ గోడను నిర్మించే విషయములో నెహెమ్యా విజయము సాధించాడు. సవాళ్ల మధ్యన సన్బల్లుట, టోబియో, అష్టోదీయులు, అమోనీయులు ఆటంకపరచాలను చూసినా దేవుని కనికరం ఆయన మీద ఉంది. కారణమేమిటంటే తన లోపాన్ని, తన బలహీనతను, పూర్వీకుల యొక్క పాపదోషములను ఒప్పుకొనుటను బట్టి దేవుని కనికరం నెహెమ్యా మీద ఉంది. కాబట్టి ఎటువంటి సవాళ్ళు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా వాటన్నింటినీ అధిగమించే విధంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును నెహెమ్యా ద్వారా ఇశ్రాయేలు పక్షమున ఆ మందిరం యొక్క ప్రహరీ గోడ నిర్మించే విషయములో
దేవుడి గొప్ప కార్యం జరిగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తూ ఉండొచ్చు. అవి ఒక్కొక్కసారి నీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ ఎంతటి కష్టమైనా తప్పకుండా నమ్మదగిన దేవుడు వాటిని తీర్చేటటువంటి దేవుడై ఉంటాడు. అయితే ఆ ప్రక్రియ విశ్వాసి జీవితంలో జరగాలంటే విశ్వాసి దేవుని సన్నిధిలో మోకరించవలసిందే, దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిందే. ఒప్పుకున్న తర్వాత దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. అలా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.